Students, welcome to Manapadi Videos. One of the most prestigious technical university, SRM, వీళ్ళ అడ్మిషన్స్ కోసమని ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. సో నౌ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో ఈ ఎగ్జామ్ని ఎవరు రాయాలి, సో ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, దెన్ అసలు ఎస్ఆర్ఎం క్రెడిబిలిటీ ఏంటి అని తెలుసుకుందాం. సో దీనికి ముందు నేను ఆల్రెడీ అమృత యూనివర్సిటీ అండ్ విట్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత దాని అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని డీటెయిల్డ్గా వీడియో చేయడం జరిగింది. దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి దానిపైన క్లిక్ చేసి ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఆ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో వాటిని జాయిన్ అవ్వండి, ఆ డౌన్లోడ్ చేసుకునే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా. అదేవిధంగా మొబైల్ యాప్ సంబంధించి లింక్ ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మీకు ఏ నోటిఫికేషన్ ఆర్ఎల్స్ ఎనీ ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే మీకు ఇమ్మీడియట్గా దాని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడులో ఉంది. డిఫరెంట్ లొకేషన్స్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. 1985లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క క్యాంపస్ మినిమం 250 ఏకర్స్ మినిమం ఉన్నాయి. అలాగే 50,000+ స్టూడెంట్స్ ఎస్ఆర్ఎం కంప్లీట్ యూనివర్సిటీలో చదవటం జరుగుతుంది. అలాగే డైవర్సిఫైడ్ కోర్సెస్, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మెడికల్లో కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. అలాగే డెంటిస్ట్రీ కానీ, మేనేజ్మెంట్ కోర్సెస్, లా కోర్సెస్, ఆర్కిటెక్చర్ సంబంధించి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ సంబంధించి అండ్ అదర్ డిగ్రీ కోర్సెస్ అన్నింటిలో కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ సదరన్ ఇండియా. ర్యాంకింగ్ అండ్ అక్రిడేషన్స్ చూస్తే NAC A++ గ్రేడ్ వచ్చింది, హైయెస్ట్ గ్రేడ్ ఇది ర్యాంకింగ్లో. అలాగే మనకు బి స్టేటస్ బై MHRD UGC 12B స్టేటస్ అని ఇస్తారు. సో ఈ స్టేటస్ అనేది మారుతూ ఉంటుంది, ఇయర్లీ మారుతూ ఉంటుంది. సో అలాంటిది 2024 గాను MHRD స్టేటస్ దీనికి 12B స్టేటస్ ఇవ్వడం జరిగింది. అలాగే ABET గ్రేడింగ్ అనేది ఉంటుంది. NAC ఎలాగైతే గ్రేడింగ్ ఇస్తుందో అలాగే ABET అనే సంస్థ కూడా గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి A++ రావడం జరిగింది. NIRF ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీకి గాను, యూనివర్సిటీకి గాను NIRF వాళ్ళు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. NIRF ర్యాంకింగ్లో కూడా ఎస్ఆర్ఎంకి 12th ర్యాంక్ రావడం జరిగింది అండర్ యూనివర్సిటీ కేటగిరీ. అలాగే QAS ర్యాంకింగ్ కానీ, లేకపోతే QR ర్యాంకింగ్ కానీ, QS ర్యాంకింగ్లో కూడా ఎస్ఆర్ఎంకి మంచి ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఆర్ఎం చెన్నైలో ఒకటి ఉంది, చెన్నైలో దిస్ ద మెయిన్ క్యాంపస్. అలాగే మనకు రామపురంలో ఒకటి ఉంది, అలాగే వడపాలని క్యాంపస్లో ఒకటి ఉంది, అలాగే తిరుచిరాపల్లి క్యాంపస్ ఒకటి ఉంది, అలాగే సోనపేట ఢిల్లీలో ఒక క్యాంపస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. ఆల్మోస్ట్ మనకు 6 to 7 క్యాంపసెస్ ఎస్ఆర్ఎం అయితే ఉండటం జరిగింది. సో ఎస్ఆర్ఎం వాళ్ళు ఇప్పుడు దాని అడ్మిషన్స్ కోసం అని చెప్పి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీన్ని SRM JEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఈ SRM JEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి దీంట్లో పాస్ అయిన వాళ్ళకి డిఫరెంట్ క్యాంపసెస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది త్రూ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఈ క్యాంపస్లో అలొకేట్ చేయడం జరుగుతుంది. లైక్ విట్ లాగా ఇంతకుముందు మనం దాని గురించి డిస్కస్ చేసాము. సో ఇదే సేమ్ ప్రాసెస్లో మనకి SRM కూడా త్రూ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే డిఫరెంట్ క్యాంపస్లో మనకు సీట్స్ అనేది వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్లో మనకు అమరావతిలో SRMది చాలా హ్యూజ్ క్యాంపస్. దాని డీటెయిల్స్ ఒకసారి మీరు SRM వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది. ఇదే అప్లికేషన్ ఫామ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లికేషన్లో అప్లై చేస్తే దీంట్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ లైక్ అండర్ గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మిగతా అదర్ కోర్సెస్ సంబంధించి కూడా కామన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. బీటెక్ అండ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్కి సంబంధించి కూడా మీకు అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వెరీ సింపుల్. ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, దానికి మీకు రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అవ్వగానే మీకు వెరిఫికేషన్ మెయిల్ ఒకటి వస్తుంది, ఈమెయిల్. దాంట్లో ఓటీపీని ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మొత్తం డీటెయిల్స్తో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. అండ్ లాస్ట్లో అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకు దాంట్లో ఉండే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ రకంగా ఉన్నాయి. మనకు SRM చెన్నైలో మెయిన్ అది, అలాగే ఢిల్లీ ఒకటి, గజియాబాద్ యూపీలో ఉందన్నమాట, అలాగే సానిపేట హర్యానాలో ఒకటి ఉంది, అండ్ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అన్నిటికి కానీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. SRMకి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చి 1400 రూపీస్ ఉంటుంది. ఒక ఎగ్జామినేషన్ రాయాలంటే మీకు 1400 రూపీస్. అలాగే ఇది నాన్ రీఫండబుల్ ఉంటుంది. తర్వాత మీకు కౌన్సిలింగ్ 3 ఫేసెస్లో జరుగుతుంది. ఈ 3 ఫేసెస్లో మీకు డిఫరెంట్ చోట సీట్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ కూడా మనకు 3 ఫేసెస్లో జరుగుతుంది. ఇన్ కేస్ మీరు 3 ఫేసెస్లో రాయాలనుకుంటే 3 times సపరేట్గా మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడిలోనే జరుగుతుంది. సో 10th క్లాస్ మార్క్ షీట్ ఫస్ట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈసారి ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారో సెకండ్ ఇయర్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఎగ్జామ్ రాయడానికి. సో 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే రావాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. సో ఎగ్జామినేషన్ వచ్చి మనకు ఏప్రిల్ మంత్, జూన్ మంత్ అండ్ జూలై మంత్లో ఉంటుంది. సో ఏప్రిల్ మంత్ ఎగ్జామినేషన్ మనకు 22nd నుంచి 27th మధ్యలో జరుగుతుంది. జూన్ 12th నుంచి 17th మధ్యలో, అండ్ జూలై వచ్చి 4th నుంచి 4th and 5th మధ్యలో జరుగుతుంది. అండ్ అప్లికేషన్ డెడ్ లైన్ ఏప్రిల్కి సంబంధించి 16th ఏప్రిల్ అనేది డెడ్ లైన్, అండ్ జూన్కి సంబంధించి 6th జూన్ డెడ్ లైన్, అండ్ జూలైకి సంబంధించి 30th జూన్ డెడ్ లైన్.
సో మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 200 x 230 పిక్సెల్స్ 5 MB మ్యాక్స్ సైజులో మీరు స్కాన్ చేసి మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ని కూడా 140 x 60 పిక్సెల్స్ డైమెన్షన్స్తో 5 MB మ్యాక్స్ సైజ్ ఫైల్తో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిగార్డింగ్ కోర్సెస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆల్ ట్రెడిషనల్ కోర్సెస్ లైక్ సివిల్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్తో పాటు ట్రెండింగ్ అయిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ క్యాంపస్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో అడ్మిషన్ ఎలిజిబిలిటీ.pdf అని. సో దీన్ని ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి, కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మీరు దానిపైన ప్రెస్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి SRM ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. దీంతోపాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.